ముందుగా దేశభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ఆందోళనలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ గాదిలింగేశ్వర చిన్నబాబు పాల్గొని నిరసనకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భవానీ, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ వింగ్ జిల్లా అధ్యక్షుడు సొంతప్ప, పట్టణ మాజీ వార్డ్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడి డిఎస్సి 2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర సిబిఐ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. నిజాయితీగా చదివి పరీక్షలు రాసిన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షలు ఆగస్టు 9వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనిచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అందులో భాగంగా ఏదైతే మన రాష్ట్రంలో గత 2-3 నెలలుగా ఈ డిఎస్సి వివాదం జరుగుతుందో దాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి గాను దాదాపు 18 లక్షల మంది స్టూడెంట్స్ దానికి అప్లికేషన్ వేసి ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులకు పక్కన పెట్టి కొత్త దొంగ జీవోలు సృష్టించి జీవో నంబర్ 447 అనే కొత్త జీవోలు అప్పటికప్పుడు తీసుకొని వచ్చి ఆ జీవోల ద్వారా స్పోర్ట్స్ కోటాలో నుంచి ఉన్న వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకున్నా కూడా మామూలుగా ఈ టీచింగ్ ఫీల్డ్కి సంబంధించి తప్పకుండా సరైన క్వాలిఫికేషన్ ఉంటే తప్ప వారు విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వలేరు. కానీ వాటిని అటువంటి ఉద్దేశాలను పక్కన పెట్టి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకున్న వారిని ఈ జీవోల ద్వారా స్పోర్ట్స్ కోటా ద్వారా దొంగ సర్టిఫికేట్ సృష్టించి వాళ్ళందరినీ ఆ ఎగ్జామ్స్ కి అర్హులుగా చేయడం జరిగింది. వెంటనే మరి దాని మీద ఆ జీవోలను ఎప్పుడైతే ఈ అప్లికేషన్స్ తీసుకునే డేట్ అయిపోతుందో ఆ డేట్ అయిపోయిన వెంటనే మరి ఆ జీవోలను రద్దు చేసి గతంలో ఎలాగుండేదో ఇప్పటి నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్స్ కి అప్పటి రూల్సే వర్తిస్తాయి, ఈ 2 జీవోలు వర్తించవని చెప్పి మరి ఇంకో జీవో తేవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళకు అనుకూలమైనటువంటి వీళ్ళ కార్యకర్తలకో లేకపోతే వీళ్ళు లంచం తీసుకున్న వ్యక్తులకో ఇందులో ఈ డిఎస్సి ఉద్యోగాలలో స్థానం కల్పించడానికే ఈ టీడీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేస్తున్నదంలో ఎటువంటి డౌట్ లేదు. అదే మనం ఒకసారి గతంలో చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు దాదాపు 1,30,000 ఉద్యోగాలు మనం ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా కానీ ఒక చిన్న మచ్చ లేకుండా ఫలాని చోట ఎక్కడ స్కోప్ లేకుండా ఈవెన్ లోకల్ లీడర్స్ కైనా కూడా లోకల్ మన వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే ఏ నాయకులు కూడా దాంట్లో ఏం పెట్టకుండా పూర్తిగా పారదర్శకంగా ఆ రోజు ఎగ్జామ్స్ జరిపి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఎగ్జామ్స్ కి దాదాపు 16 లక్షల మంది ఆ రోజు అప్లికేషన్స్ వేస్తే ఒక్క చిన్న మచ్చ లేకుండా ఆ రోజు జరపడం జరిగింది. ఈ రోజు కేవలం 16,000 ఉద్యోగాలకే వీరు ఇంత అవినీతి చేయడం జరిగింది. ఒకసారి ఈ 2 గమనిస్తే ఏ ప్రభుత్వం మీద విద్యార్థుల మీద ఖచ్చితమైన విశ్వాసం ఉందో మనం ఒకసారి దీని గురించి ఆలోచించాలి. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఈ డిఎస్సి క్వాలిఫికేషన్స్ లో డిస్క్వాలిఫై అయ్యారో దయచేసి చెప్తున్నాను, మీకు అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే తప్పకుండా మీరు మా వైఎస్ఆర్సీపీ లీగల్ కమిటీకి అప్రోచ్ కండి. ఎందుకంటే జగనన్న గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా పార్టీ తరఫున లీగల్ కమిటీలు ఏర్పాటు చేశారు. మీకు లీగల్ హెల్ప్ ఏదైతే కావాలో అది తప్పకుండా మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మా పార్టీనే చేపడుతుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేంత వరకు మా పార్టీ తరఫున తప్పకుండా పోరాటం చేస్తామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి మాటలైనటువంటి నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో దానిని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ లో అవినీతి పాల్పడడం, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే ₹1 కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించకుండా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా విద్యార్థులకు ఇవ్వాలని, అదే విధంగా మీరు ఏవైతే ఈ అవినీతి చేశారో దీని మీద తప్పకుండా సిబిఐ కమిటీ వేసి కూడా
దీని మీద విచారణ జరపాలని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఎవరైతే ఈ ఎగ్జామ్స్ లో డిస్క్వాలిఫై అన్యాయానికి గురయ్యారో తప్పకుండా మీ వెనుక ఈ వైఎస్ఆర్ పార్టీ మీకు సాయశక్తుల్లో మా సహకారం అందిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా